అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూ-టర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్ కు పేట్రియాట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వనని ఈ నెల ప్రారంభంలో తెగేసి చెప్పారు. వెంటనే మాట మార్చి ఉక్రెయిన్ కు పేట్రియాట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వటానికి అంగీకరించారు. ఆదివారం నాడు వాషింగ్టన్ లో మాట్లాడుతూ రష్యాపై అదనంగా కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు, అదే సమయంలో ఉక్రెయిన్ కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపుతున్నట్లు ప్రకటించారు. ఇక పుతిన్ విషయానికి వస్తే తీయగా మాట్లాడతాడు, రాత్రైతే అందరిపై బాంబులు వేస్తాడు అంటూ మండిపడ్డాడు. అందుకే కీవ్ కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పంపుతున్నట్లు ఆయన వివరించారు. ట్రంప్ ఇంకా ఏమన్నాడో మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా అనవసరంగా ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24, 2022లో యుద్ధం మొదలుపెట్టింది. ఇక పుతిన్ అసలు ఉద్దేశం ఉక్రెయిన్లో కొంత భాగం స్వాధీనం చేసుకోవాలని ఎత్తుగడ వేశాడు. అంతకుముందు 2014లో ఉక్రెయిన్లోని క్రిమియాను బలవంతంగా ఆక్రమించాడు. ఆ తర్వాత 2022లో జెలెన్స్కీ ఉక్రెయిన్లో రష్యా పౌరులను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని కుంటి సాకు చెప్పి యుద్ధానికి దిగాడు. వారం 10 రోజుల్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కాళ్లబేరానికొస్తాడని భావించాడు. తీరా చూస్తే ప్రస్తుతం 3 ఏళ్లు దాటి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ యుద్ధంలో ఎంతకు ఉక్రెయిన్ను లొంగదీసుకోలేకపోతున్నాడు పుతిన్. ఇక ఉక్రెయిన్ ఇటు నాటో దేశాలు అండగా నిలిచాయి. మరోపక్క అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న జెలెన్స్కీని ఉదారంగా ఆయుధాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఇక ట్రంప్ ప్రెసిడెంట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుధాలు ఇవ్వడానికి బేరసారాలు నడిపాడు. అమెరికా $350 బిలియన్ ఆయుధాలు ఇచ్చిందని చెప్పి ఉక్రెయిన్ను బెదిరించి $1 ట్రిలియన్ ఖరీదైన గనులను రాయించుకున్నాడు. ఇటు అమెరికా అటు నాటో దేశాలు నిరంతరం ఉక్రెయిన్కు ఆయుధాలు సమకూర్చడం పుతిన్కు ఆగ్రహం తెప్పించింది. ఇక అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ తన ప్రచారం సందర్భంగా తాను అధికారంలో ఉంటే అసలు యుద్ధం జరగనిచ్చేవాడినే కాదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు దాటిపోయింది. ఆ దిశగా ఆయన గట్టి ప్రయత్నాలు కూడా చేయలేదు. ట్రంప్ ప్రతిపాదనలను పుతిన్ తేలికగా తీసుకోవడమే కాకుండా తమ మధ్యకు రావద్దని కూడా హెచ్చరించాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే నిలకడలేని మనస్తత్వం. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఒకసారి పుతిన్ను పొగిడితే మరోసారి తిడతాడు. ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్ను ఆయుధాలు సరఫరా చేయనని తేల్చి చెప్పాడు. తీరా పక్షం రోజులు గడిచాక మరోమారు మాట మార్చాడు. ఆదివారం నాడు వాషింగ్టన్లో మాట్లాడుతూ ఉక్రెయిన్కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపుతున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో రష్యాలో అదనంగా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అనవసరంగా ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాడని ట్రంప్ మండిపడ్డారు. వాషింగ్టన్లో ఆదివారం నాడు ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్కు ఆయుధాల గురించి, రష్యా గురించి సోమవారం నాడు ఒక పెద్ద ప్రకటన చేస్తానని అన్నాడు ట్రంప్. ఇదిలా ఉండగా సోమవారం దౌత్యపరమైన అంశాలు జోరందుకోనున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అలాగే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ కానున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై దాడులు చేసి ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు యావత్ దేశంపై బాంబుల మోత మోగించి నేలమట్టం చేశాడు పుతిన్. ఈ వేసవిలో పుతిన్ ఉక్రెయిన్పై దాడుల జోరును మరింత పెంచాడు. అమెరికా జోక్యం చేసుకుని సంప్రదింపులు చేపట్టినా పెద్ద ఫలితం దక్కలేదన్నాడు ట్రంప్. ప్రస్తుతం ఉక్రెయిన్ ఆయుధాల కొరతతో సతమతమవుతోంది. అందుకే ఉక్రెయిన్కు వెంటనే పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపుతున్నట్టు ఆదివారం తెలిపాడు ట్రంప్. అయితే ఉక్రెయిన్ను ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పంపుతున్నట్లు తదితర వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పంపాలనేది ఖచ్చితంగా నిర్ణయించలేదు. అయితే వారికి తక్షణమే రక్షణ కావాలి కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపాల్సి వస్తోందని ఆయన న్యూజెర్సీలో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసి తిరిగి వస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే వైట్ హౌస్ ఈ నెల ప్రారంభంలో చెప్పిన దానికి ఇప్పుడు చెబుతున్న దానికి ఎక్కడా పొంతన లేకుండా పోయింది. ఈ నెల ప్రారంభంలో కీవ్కు ఆయుధాలు సరఫరా చేయమని తెగేసి చెప్పారు. దీనికి బదులుగా తాము నాటోతో ఒప్పందం కుదుర్చుకుంటామని, నాటో ద్వారా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తామన్నారు ట్రంప్. అయితే ఈ వారం ప్రారంభంలో జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ అమెరికాతో పలు స్థాయిల్లో ఒప్పందాలు కుదిరాయి, కొత్త పేట్రియాట్ సిస్టంతో పాటు మిసైల్ ఒప్పందం కుదిరిందన్నారు జెలెన్స్కీ. ఇక ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రష్యా నాయకుడు పుతిన్ వ్యవహార శైలి తనకు నిరుత్సాహపరిచిందన్నారు. పుతిన్ను చూస్తే తనకు ఆగ్రహం తన్నుకు వస్తోందన్నారు.
పుతిన్ వ్యవహార శైలి చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఆయన ఉదయం పూట తీయగా కబుర్లు చెబుతాడు, సాయంత్రం అయ్యేసరికి అందరి మీద బాంబుల వర్షం కురిపిస్తాడన్నారు ట్రంప్. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ వైట్ హౌస్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుద్ధం విరమింపజేసేందుకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో మాట్లాడతానన్నారు. యూరోపియన్ యూనియన్ మాదిరిగా ఆంక్షలు విధించకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే అమెరికాతో పాటు కీవ్ ప్రతిపాదించిన పలు కాల్పుల విరమణ రష్యా అంగీకరించడం లేదు. ఇటీవల కాలంలో పుతిన్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ట్రంప్. కాగా ఆదివారం నాడు మరోసారి పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. రష్యాపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు ట్రంప్ను ఉద్దేశించి రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ ఏం చేయాలో రేపు చూద్దామన్నారు. నాటో సెక్రటరీ జనరల్ రుట్టే కూడా వస్తున్నారు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా ఆదివారం యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం కాంగ్రెస్లో ఉక్రెయిన్కు గట్టి మద్దతుదారులలో ఒకరైన గ్రాహం ద్వైపాక్షిక ఆంక్షల బిల్లును ఆవిష్కరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్కు ఒక గట్టి సుత్తి అందిస్తున్నానని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతు తెలిపే దేశాలపై 500% వరకు టారిఫ్ విధించాలని గ్రాహం CBS న్యూస్ ఫేస్ ది నేషన్లో మాట్లాడుతూ చెప్పారు. రష్యా నుంచి వస్తువులు కొనుగోలు చేసే చైనా, ఇండియా, బ్రెజిల్పై భారీ మొత్తంలో సుంకాలను విధించాలన్నారు గ్రాహం. ఈ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్కు గట్టి సుత్తి ఇవ్వాల్సిందేనని, భారీ స్థాయిలో ఆంక్షలతో పాటు సుంకాలు విధిస్తే పరిస్థితులు దారిలోకి రావన్నారు. ఇక సోమవారం రాత్రి నాటో చీఫ్ రూటేతో గ్రాహంతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్లు భేటీ కానున్నారు. ఇక బ్లూమెంథల్ CBS న్యూస్తో మాట్లాడుతూ చట్ట ప్రకారం స్తంభింపజేసిన రష్యా ఆస్తులను ఇటు యూరోప్లోని కానీ అటు అమెరికాలో ఉంటే వాటిని అన్లాక్ చేసి ఉక్రెయిన్కు ఇవ్వాలని రుటేతో చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే ఉక్రెయిన్కు $5 బిలియన్ డబ్బు అందుబాటులో ఉంచాలని, ఉక్రెయిన్కు వీలైనంత వరకు సహకరించి యుద్ధానికి ముగింపు పలకాలని రిచర్డ్ బ్లూమెంథల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ట్రంప్ గత గురువారం మాజీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొట్టమొదటిసారి ఐఓవాలో ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కుతున్నప్పుడు మీడియాతో మాట్లాడారు. ఉన్న ఆయుధాలు మొత్తం ఊడ్చి ఉక్రెయిన్కు ఇచ్చాడని, మన కోసం ఆయుధాలు లేకుండా చేశాడని బైడెన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ను, ప్రిసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ఆయుధాలను దీర్ఘకాలంగా ఉక్రెయిన్కి ఇవ్వకుండా నిలిపి ఉంచారు. ఇక తాజాగా రష్యా రాత్రి పగలు క్యూపై బాంబుల వర్షం కురిపించడంతో ట్రంప్ కూడా మనసు మార్చుకున్నాడు. దీంతో గురువారం